వెస్ట్ బెంగాల్‌లోని అక్కైపూర్ రైల్వే స్టేషన్ దగ్గరున్న బాత్రూమ్స్‌లోని ఇద్దరు అబ్బాయిలు వెళ్లారంట. వెళ్లి ఏం చేశారో తెలుసా? బాత్రూమ్ లోపల పాకిస్తాన్ జెండాను అంటించి, ఆ కిందన హిందుస్థాన్ ముర్దాబాద్ అని రాశారంట. ముర్దాబాద్ అంటే ఏంటంటే, దాన్ని తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి చూస్తే కూలిపోగాక, చచ్చిపోగాక అని చెప్పేసి ఉంది. హిందుస్థాన్ ముర్దాబాద్ అని చెప్పేసి రాసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే అక్కడ ఉన్న స్థానికులు లోపలికి వెళ్ళి చూసి ఇదేంటి పాకిస్తాన్ జెండా ఉంది, కింద చూస్తే హిందుస్థాన్ ముర్దాబాద్ అని చెప్పేసి రాసి ఉంది అని చెప్పేసి అక్కడ అంతా పెద్ద రచ్చ అయిపోయింది. ఇదంతా కన్ఫామ్ గా ముస్లింలే చేసి ఉంటారు, వీళ్ళు పాకిస్తానీ సపోర్టర్స్ వీళ్ళు, అది ఇది అని చెప్పేసి అనేసుకున్నారు అందరూన. తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే చేసిన ఇద్దరు హిందువులే. హిందువుల పేర్లు ఏంటంటే చందన్ మలకర్ 30 years అబ్బాయి, ఇంకో అతనేంచి ప్రజ్ఞాజీత్ మొండల్ 40 సంవత్సరాలు అతను. వీళ్ళిద్దరూ కలిసి అది చేశారు. ఎందుకురా చేశారా అంటే వీళ్ళు సనాతని ఏక్తా మంచ్ మెంబర్స్ అంట. సో సనాతని ఏక్తా మంచ్ మెంబర్స్ కాబట్టి ఇలాగ ఏదో పాకిస్తాన్ జెండా అంటించి హిందుస్థాన్ ముర్దాబాద్ అని చెప్పేసి రాసేస్తే వెంటనే ఇక్కడ వెస్ట్ బెంగాల్లోని టెర్రరిస్టులు ఉన్నారని చెప్పేసి ఇక్కడ అందరూ వచ్చేస్తారు. ఇది చూపించుకునేంచి హిందువులందరినీ తీసుకుని ముస్లింల మీద అటాక్ చేసేయచ్చు. ఇది చూపించి రచ్చ చేసేద్దాం, హిందువులందరినీ రెచ్చగొట్టేద్దాము, ఇది చూపించి ముస్లింస్ అందరినీ టెర్రరిస్టులు అని చెప్పేసి అందరినీ మీద అటాక్ చేయించి ధర్నాలు ర్యాలీలు అన్ని చేసేద్దాం అని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. వీళ్ళకి ధర్నాలు ఇవి చేస్తేనే కదా డబ్బులు వస్తాయి. మామూలుగా వీళ్ళకి ఎవరు వస్తారు? జాబులు లేవు వీళ్ళకి. ఈ ధర్నాలు ర్యాలీలు ఇవి చేసినప్పుడు వీళ్ళకి డబ్బులు వస్తాయి. సో వాటి గురించి చేశారంట వాళ్ళు. వీళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఇది అక్కడ జరిగిందా ఇక్కడ జరిగిందా అని కాదు, ప్రతి స్టేట్లోని ఎక్కడైతే బీజేపీ పార్టీ రిలేటెడ్ సంస్థలు ఏవైతే ఉంటాయో, విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, వైటీసెల్, ఇది బజరంగ్ దళ్, ఇలాంటి సంస్థలు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ ప్రతి చోట ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి వాటితోనే ఇన్కమ్ అనేది వస్తుంది. డబ్బులు రావాలంటే నార్మల్గా ఇచ్చేస్తారేంటి, ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేసి దాన్ని రచ్చ చేసి అది పొలిటికల్గా యూజ్ అయితేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో అందుకని వీళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఇష్యూస్ ఇక్కడ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అవుతాయి. ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. నార్త్తో కంపేర్ చేస్తే మనది ఇంకా చాలా తక్కువ. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతే అప్పట్లోపు మీరు రెడీగా ఉండండి. ప్రతి దాన్ని నమ్మకుండా, ప్రతిదాన్ని విన్న తర్వాత అది నిజమా కాదా అని చెప్పేసి క్రాస్ చెక్ చేసుకొని అది నిజమని తెలిసిన తర్వాత అది ఎందుకు జరిగింది, దానికి జరగడానికి కారణాలు ఏంటి అని చెప్పి కూడా ఒకసారి రీసెర్చ్ చేసిన తర్వాత ఒక ఒపీనియన్కి వస్తూ ఉండండి. తొందరపడి ఒపీనియన్కి వచ్చేస్తే ఈ రాజకీయ నాయకులు మీతోని ఏం ఆటలు ఆడుకుంటారు అలాంటి ఆటలు ఆడుకుంటారు. నార్త్ వాళ్ళని చూసి నేర్చుకోండి. పొలిటీషియన్స్ చేతుల్లోని కీలు బొమ్మలై కూర్చున్నారు. సో మనకి ఆ గతి పట్టకూడదంటే జాగ్రత్తగా ఉందాం, అన్నీ తెలుసుకున్న తర్వాత రియాక్ట్ అవుదాం. ఓకే, బాయ్.